రెండు సార్లు గురి తప్పింది. ఈసారి గన్ షాట్ అనుకుంటే అసలుకే మోసం వచ్చింది. 100% గ్యారంటీ అనుకున్న టికెట్ ని మాజీ ఐఏఎస్ ఎగరేసుకుపోయారు. అధిష్టానం మనసు మారకపోతుందా అని చివరి దాకా వెయిట్ చేసిన సీనియర్ చేసేదేం లేక గుడ్ బై చెప్పి వైసీపీ గూటికి చేరారు. ఈ పరిణామాలతో జనసేన షాక్ తింటే మిత్రపక్షం కూడా ఇదేం బాలేదంటోంది. కోనసీమ నియోజకవర్గంలో జనసేన ఆత్మరక్షణలో పడిందా? అక్కడ గ్లాస్ పార్టీ వ్యూహం తేడా కొట్టేలా ఉందా? వరప్రసాద్కే బీ ఫామ్, పార్టీకి సీనియర్ గుడ్ బై. రాజోలు జనసేనకు షాక్. రాష్ట్రంలోనే అత్యంత రాజకీయ చైతన్యం ఉన్న నియోజకవర్గాల్లో రాజోలు ఒకటి. 2019 ఎన్నికల్లో రాష్ట్రమంతా జగన్మోహన్ రెడ్డికి చేకూర్తే రాజోలు మాత్రం జనసేన అభ్యర్థికి పట్టం కట్టింది. వైసీపీ టీడీపీలను వెనక్కి నెట్టి పార్టీ అభ్యర్థిని గెలిపించుకున్న రాజోలు జనసేన క్యాడర్ ఇప్పుడు అయోమయంలో పడిపోయిందట. తమ అభిప్రాయాల్ని పట్టించుకోకుండా అధిష్టానం బలవంతంగా అభ్యర్థిని రుద్దిందన్న అసంతృప్తితో ఉంది జనసేన క్యాడర్. ఏడాదిగా ప్రయత్నించిన సంతానం కలగలేదా? నోవా ఐవీఎఫ్ లో ఫెర్టిలిటీ ఎక్స్పర్ట్స్ ను కలవండి. మాతృత్వం కల నెరవేర్చుకోవడానికి ఉచితంగా సంప్రదించండి. రాజోలు అభ్యర్థిగా పార్టీ ప్రకటించిన దేవ వరప్రసాద్ రిటైర్డ్ ఐఏఎస్. రాజోలు సొంత నియోజకవర్గమే అయినా ఉన్నత హోదాల్లో ఉన్నన్నాళ్ళు ఏనాడో ఆయన ఇటు కన్నెత్తి చూసింది లేదట. కనీసం రాజోలు క్యాడర్ కి ఆయన అంతగా పరిచయం కూడా లేదు. అలాంటి వరప్రసాద్ ఉద్యోగ విరమణ చేయగానే జనసేనలో చేరి చక్రం తిప్పడం మొదలుపెట్టారు. అనూహ్యంగా రాజోలు టికెట్ దక్కించుకున్నారు. వెంటనే నియోజకవర్గంలో వాలిపోయి జనసేన నాయకుడి హోటల్లో మకాం వేసి పరిచయ కార్యక్రమాలు స్టార్ట్ చేశారట దేవ వరప్రసాద్. టికెట్ అయితే తెచ్చుకోగలిగారు కానీ జనసేన శ్రేణుల మద్దతు పొందలేకపోతున్నారట వరప్రసాద్. రాజోలులో గ్లాస్ పార్టీ కార్యకర్తలు బొంతు రాజేశ్వరరావుకు అండగా నిలిచారు. 2014, 2019 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా ఓడిపోయిన బొంతుపై నియోజకవర్గ సానుభూతి ఉంది. 2019లో జనసేన ఎమ్మెల్యేగా గెలిచిన రాపాక వరప్రసాద్ వైసీపీలో చేరడంతో బొంతు రాజేశ్వరరావు ఆయన్ని వ్యతిరేకించారు. ఇద్దరి మధ్య సయోధ్యకు ప్రయత్నించి వైసీపీ అధిష్టానం బొంతుని కీలక ప్రభుత్వ విభాగాలకు సలహాదారుడిగా నియమించింది. అయినా క్యాడర్ రాపాకతో కలిసి పనిచేసేందుకు ససేమిరా అనడంతో వైసీపీని వీడి జనసేనలో చేరారు రాజేశ్వరరావు. రాపాక వైసీపీకి చేకొట్టాక దాదాపు 7-8 నెలలు నడిపించే నాయకుడు లేక అల్లాడిన రాజోలు జనసేనకు బొంతు రూపంలో బలమైన నాయకుడు దొరికారు. జనసేనలో చేరిన తరువాత రాజోలులో పార్టీ బలోపేతానికి కృషి చేశారు బొంతు. దీంతో అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన అభ్యర్థి ఆయనేనని అంతా అనుకున్నారు. ఈసారి ఎలాగైనా రాజేశ్వరరావుని గెలిపించుకుని రాపాకపై రివెంజ్ తీర్చుకోవాలని రాజోలు జనసేన కార్యకర్తలు సిద్ధమయ్యారు. అయితే జనసేన అధిష్టానం రూటు మార్చి వరప్రసాద్ కి టికెట్ ప్రకటించింది. దీంతో రాజోలు జనసేన క్యాడర్ నిరసనలకు దిగింది. నిర్ణయం మార్చుకోవాలని అధిష్టానంపై ఒత్తిడి తీసుకొచ్చింది. చివరిదాకా వేచి చూసిన బొంతు రాజేశ్వరరావు జనసేనకి రాజీనామా చేశారు. రాజోలులో మెజారిటీ నేతలు వద్దన్న వరప్రసాద్ అభ్యర్థిత్వం విషయంలో వెనక్కి తగ్గలేదు జనసేన అధినేత. చివరికి ఆయనకే బీఫామ్ ఇవ్వడంతో అసహనానికి గురైన బొంతు వర్గం పార్టీ వీడుతున్నట్లు ప్రకటించింది. రాజోలు అభ్యర్థికి జనసేన శ్రేణులు పెద్దగా సహకరించడం లేదు. దీంతో టీడీపీలో కొందరు నాయకుల సహకారంతో ప్రచారం సాగిస్తున్నారు దేవ వరప్రసాద్. చేజేతులా రాజోలు సీటు చేజార్చుకునేలా ఉన్నామని కూటమి నేతల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. టీడీపీ ముఖ్య నేతలు కూడా జనసేన అభ్యర్థి విషయాన్ని అధిష్టానం దృష్టికి తీసుకెళ్లినా ప్రయోజనం లేదట. జనసేనలో అసంతృప్తి వైసీపీ నుంచి బరిలో ఉన్న గొల్లపల్లి సూర్యారావుకి కలిసొచ్చేలా ఉందంటున్నారు. సీట్లలోనే కాదు చివరికి అభ్యర్థుల విషయంలోనూ పార్టీ కాంప్రమైజ్ అయిందని గుసగుసలాడుతోంది రాజోలు జనసేన క్యాడర్.